ఇంటికి వెళ్ళినాక నైట్ నుంచి నాకు కాల్స్ వచ్చినాయి. కాల్స్ వస్తే నేను లిఫ్ట్ చేస్తే నా డ్రెస్ మొత్తము ఎట్లా తెలుసక్క, నేను వేసుకున్నది ఫైంట్ అయితే ఇన్నర్ లాగా. నేనైతే ఇన్నర్ వేసుకున్నా ఒప్పుకుంటా అక్క. డ్రాయర్ అయితే వేసుకోలేను, ఫైంట్ అయితే వేసుకున్నా అక్క. మొత్తం ఎడిటింగ్ చేసి వీడియో నాకు పంపించిండు అక్క. అంటే ఇప్పుడు నా దగ్గరికి రా పడుకో, లేకపోతే వీడియోలు పెట్టేస్తా అని చెప్పి డాడీకి మిస్ కాల్ ఇచ్చిండు, మమ్మీ నంబర్కి ఇచ్చిండు, మళ్ళీ అవి స్క్రీన్ షాట్లు తీసి నాకు పెట్టిండు. అది చూపి, నడుము చూపి, ఎట్లా బొడ్డు చూపి అని చెప్పి వీడియో కాల్ చేస్తున్నాడు అక్క. నైట్ 2 గంటల 3 గంటలకి. నుంచి పంపించబోతే నేను అక్కడ ఫోన్ చేసిన మీ ఫోటోలు అన్ని డైరెక్ట్ ఉంటాయి. ఎవ్వరు వచ్చినాక నెత్తి వాళ్ళ దగ్గరకు వచ్చినాక నెత్తి వాళ్ళ. ఇదే వీడియో యూట్యూబ్ లేసా నీ ఇంటికి వచ్చి నీ ఇజ్జత్ ఫస్ట్ మొత్తం చీరింది. తగినాక ఇక్కడ తగిలింది, బ్లడ్ వస్తుంది. ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పాట అంతా లోపలికి వస్తుంది, జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా పెట్టి ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీస్లు ఉంటాయి కానీ అవేం వాడము. ఈ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇవి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంది. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి, లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉండి ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకాల మీద దాకుండి నేను ఆ డౌట్తో సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను నమ్మేది, నేను నా సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ అనుకుంటా కాబట్టి నేను నమ్మేది మీకు చెప్తా. మనం ఏడికి పోయినా, ముఖ్యంగా ఆడపిల్లలు ఏడికి పోయినా, ఏ ఫంక్షన్కైనా సరే, ఏ పార్టీలకైనా, ఏ ఫెస్టివల్స్ అయినా 10 మందులకు మనం వెళ్తున్నామంటే మన డ్రెస్సుని బట్టి వాళ్ళు ఇజ్జత్ ఇస్తారు. నేను ఇదే అనుకుంటా. ఎందుకంటే బట్టలను బట్టి మనకి ఇజ్జత్ ఇస్తుంది. ఎందుకంటే బట్టలు ఎంత చక్కగా ఉంటే అంత ఇజ్జత్ వస్తుంది. సో నువ్వు ఎట్లాగో పిచ్చి పిచ్చిగా ఆగమాగం వేసుకొని నువ్వు 10 మందులకు పోయినావంటే వేసుకునే పద్ధతి బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఏరియా, ఒక పెళ్ళికి పోయినాం, ట్రెడిషనల్గా ఉండడం కరెక్ట్. లేదా ఒక పార్టీలకు, పబ్బులకు అట్లా ఎట్లా పోయినాం, జీన్స్లో పాష్గా ఉండడం కరెక్ట్. కానీ అక్కడిక్కడ అంటే లేదా వేసుకునే పద్ధతి ఉంటుంది. సో 10 మందిలోకి వెళ్తున్నప్పుడు మన డ్రెస్సు జాగ్రత్త, బట్టలు కొంచెం నీట్గా వేసుకుంటే ఇలాంటి ఇష్యూస్ రావు అని చెప్పి నేను నమ్ముతా. సో ఏం ప్రాబ్లం అయింది, మన దగ్గరికి ఒక సిస్టర్ వచ్చింది, ఏం ప్రాబ్లం అయింది, ఏమైంది ఆమె మొత్తం మీకు చెప్తుంది. వినండి. విన్న తర్వాత మీరు ఒకవేళ మీరు ఇలాంటి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్ చేస్తుంటే సరి చేసుకోండి. సో హాయ్ మా, నీ పేరు? హాయ్ అక్క. నీ పేరు? రియా. అసలు రియా ఎక్కడ ఉంటావమ్మా? లోకల్ అక్క. లోకలే. మమ్మీ, డాడీ, అన్న, తమ్ముడు? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ వర్క్ చేస్తారు, చెల్లి ఒకటి. నువ్వే పెద్ద? నేనే పెద్ద. ఏం చదువుకుంటున్నావు? బీటెక్ ఫైనల్. అయితే ప్రాబ్లం ఏందమ్మా? అక్క మొన్న ఓలీ ఈవెంట్ అయింది అక్క, ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళినాం. ఎక్కడికి? ఓలీ ఈవెంట్ గచ్చిబౌలికి వెళ్ళినాము. వెళ్తూ ఉంటే కార్లో ఫ్రెండ్స్ అందరు ఫోర్స్ చేశారని తాగాం అక్క. అంటే పర్టికులర్గా నీకు తాగుడు అలవాటు ఉందా, లేకపోతే ఆ టైంలో తాగినా? లేదా అప్పుడప్పుడు అక్క, అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు తాగుతాను. అయితే తాగి వెళ్ళినాక అక్కడ ఎన్ని పెగ్స్ తాగినావు? ఒక 2 పెగ్స్ అక్క. 2 పెగ్స్. ఒక 4 మెంబర్స్ వెళ్ళినాం మేము. 2 పెగ్స్ తాగాము. ఇక హోలీ ఈవెంట్ అన్నప్పుడు వైట్ కలర్ డ్రెస్సే కదా కోడ్, అట్లా నేను బ్లూ జీన్స్ వేసి వైట్ కలర్ లెహాతో కుట్టించుకొని అది వేసాం. లోపల ఇన్నర్ వచ్చేసి బ్రౌన్ కలర్ వేసినాక అయితే ఇంకా అక్కడ ఆడుతూ ఉంటే రెయిన్ డ్యాన్స్ ఆడాము. అయితే నా ఇన్నర్ మొత్తం తడిచిపోయింది, డ్రెస్ మొత్తము. రెయిన్ డ్యాన్స్ ఆడినప్పుడు తడిచిపోతుంది కదా. అంటే వైట్ డ్రెస్ ఒక లేయర్ కుట్టించుకుంటే కనిపించదు
అనిపిస్తుంది కదమ్మా. ఇది నీకు అనిపించలేదా, గుర్తు రాలేదా పోనీ? అక్క నేను అనుకోకుంటే వేసుకొని వెళ్ళిపోయినాను అక్క, సడన్గా కుట్టించుకున్నా కదా అని. అంటే ఇప్పుడు కలర్స్ వేస్తుంటారు కదా, ఏం కనిపిస్తుంది అని చెప్పి వేసుకున్నాను అక్క. ఓకే ఓకే. తర్వాత ఏమైంది అంటే ఒక పర్సన్ అక్కడ ఆడుతూ ఉన్న వాళ్ళు వచ్చి నా ఫ్రెండ్ కాల్ చేసుకుంటా, అక్క ఒకసారి ఫోన్ ఇయ్య అంటే నేను అక్క అని పిలిచినందుకు నేను ఇచ్చిన ఫోను. ఇచ్చేసరికి నా నంబర్ తీసుకున్నాడు, మళ్ళీ మా డాడ్ నంబర్ ఉండే డాడ్ నంబర్ తీసుకుని మమ్మీ నంబర్ బి తీసుకున్నాడు. తీసుకొని నా ఫొటోస్ గిట్లా దింపినాడు, నేను చూసుకోలేను అవి. ఫొటోస్ అంటే ఎట్లా డాన్స్ చేస్తుంటే అట్లా మంచిగా ఎట్లా దింపిండు అంటే ఎట్లా దింపిండో నేను చూడలేను అక్క. అయితే తర్వాత నేను ఇంటికి వెళ్ళినాక నైట్ నుంచి నాకు కాల్స్ వచ్చినాయి. కాల్స్ వస్తే నేను లిఫ్ట్ చేస్తే నా డ్రెస్ మొత్తము ఎట్లా తెలుసు అక్క, నేను వేసుకున్నది ఫైంట్ అయితే ఇన్నర్ లాగా మొత్తము ఇది మొత్తం చూపించేస్తున్నాడు అక్క. అంటే ఎట్లా వస్తుంది ఇప్పుడు ఇక్కడ అయితే నువ్వు ఓపెన్గా చెప్తున్నావుగా, ఎవ్వరు లేరు, మనం ఇద్దరేం ఉన్నాం, కెమెరామాన్ కూడా బయటకు పంపించేసిన. ఏమైందో నాకు ఓపెన్గా చెప్పు, నేను ఓపెన్గా చెప్తే దాన్ని బట్టి నేను ఏమైనా ఎంత అంటే ఏ లెవెల్ దాకా పోవాలో నేను ఆలోచిస్తాను. ఏమైంది అసలు? అయితే మొత్తం నేను బ్లూ ఫైంట్ వేస్తే మొత్తం ఇన్నర్ చేసేసిండు. ఇది మొత్తం బ్రా మొత్తం కనిపించేస్తుంది. అంటే నువ్వు డాన్స్ చేస్తున్నప్పుడు నీ బ్రా కనిపించిందా, లేకపోతే ఆ పిల్లగాడు చేసిందా? అంటే కనిపించింది, అంటే నార్మల్గా తడిచిపోతే కనిపిస్తుంది కదా, కలర్స్ ఉన్నప్పుడు కొంచెం కవర్ అయిపోయింది. నాకంటే మరి ఘోరంగా వేసుకున్నాడు అక్కడ బట్టలు, చిన్న చిన్న షార్ట్లతో వచ్చిరు అలా. ఇక నా ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పిన నా డ్రెస్ ఇట్లా అయిపోయింది నేను వెళ్ళిపోతాను అంటే వాళ్ళు అన్నారు ఇక్కడ అందరూ ఉన్నాయి కదా ఏం కాదు అని చెప్పిర్రు. సరే అనేసి నాకు బి కొంచెం ఏమి అనిపించకుండా నేను వేసేసిన ఇంకా తాయిననేసి అలా. నేనైతే ఇన్నర్ వేసుకున్నా ఒప్పుకుంటా అక్క, డ్రాయర్ అయితే వేసుకోలేను, ఫైంట్ అయితే వేసుకున్నా అక్క. మొత్తం ఎడిటింగ్ చేసి వీడియో నాకు పంపించిండు అక్క. అంటే లోపల డ్రాయర్ పాయింట్ ఎడిటింగ్ చేసి జస్ట్ డ్రాయర్ మీద ఉన్నట్టు చేసిండు. అవును ఓకే. డ్రాయర్ వేసుకున్నట్టు ఎడిటింగ్ చేసి పంపించిండు. జస్ట్ ఇన్నరు డ్రాయర్. మరి నువ్వేమనలేవా? అక్క నేను తిట్టినాను, అయితే నా బూత్ మాటలు తిడుతున్నాడు అక్క. ఏమని? నన్ను లవ్ చెయ్యి ముండా అది ఇది అని చెప్పి తిడుతున్నాడు. నేను అడిగాను పెళ్లి చేసుకుంటావా అని అడిగిన, లేదు నువ్వు ఇట్లా అట్లా అని చెప్పి తిట్టిండు. ఇట్లా అట్లా అంటే నువ్వు పడుకుంటావు అది ఇది నువ్వు పెద్ద బోక్లు అది ఇది అని చెప్పి తిడుతున్నాడు. వాడికి ఎట్లా తెలుసు ఇవన్నీ ఇట్లా ఇంత నీ దగ్గర? అంటే నేను ఈ హోలీలో ఇట్లా షో అప్ చేసేసిన కదా, అంటే డ్రెస్ ఇన్నర్ కనిపించేసరికి ఆయన అట్లా అనుకున్నాడు అక్క బ్యాడ్ గా. ఇప్పుడు అదే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అక్క నన్ను. ఏమని? అంటే ఇప్పుడు నా దగ్గరికి రా పడుకో లేకపోతే వీడియోలు పెట్టేస్తా అని చెప్పి డాడీకి మిస్ కాల్ ఇచ్చిండు, మమ్మీ నంబర్కి ఇచ్చిండు, మళ్ళీ అవి స్క్రీన్ షాట్లు తీసి నాకు పెట్టిండు. మా మమ్మీ నంబర్ ఇట్లా తీసుకున్నాడు అక్క, నాకు తెలియదు. మరి ఇంత సోయి లేకుండా ఎట్లున్నా? అవును నీ డ్రెస్ ఆటోలో దర్శింది, పోనీ అక్కడ ఉన్న ఏరియాలో షాపింగ్ మాల్ పోయి ఒక డ్రెస్ అనే ఒక టీషర్ట్ అని వేసుకొని ఉంటుంది అక్క. నేను ఇంటికి వెళ్ళిపోయాను అక్క. నీకు కంఫర్ట్గా ఉండేనా దాని మీద? నిజంగా ఓపెన్గా చెప్పు, నాకే చెప్తున్నావు కదా, ఓపెన్గా చెప్పు, నీకు కంఫర్ట్ ఉండేనా డ్రెస్లో? అంటే నార్మల్గా వేసుకోవాలి, అంటే వాటర్లో తడవ ముందుకైతే కంఫర్ట్, వాటర్లో తడవక ముందు కంఫర్ట్ ఉంది, వాటర్లో తడిచిన తర్వాత కొంచెం ఫీల్ అయినాక ఇంకా అనిపిస్తుంది అని చెప్పి. మరి అందులో నీ తప్పు ఉంది కదా? నా తప్పు ఉంది అక్క, ఒప్పుకుంటాను అక్క. ఆ పిల్లగాడు చూడు నీకు ఎట్లుంటాడు అంటే చిన్న బచ్చ పొడగాడు అక్క, కానీ ఏజ్ 27 ఉంటుంది, బచ్చ పొడగాడు కానీ మాటలు మస్తు మాట్లాడుతున్నాడు అక్క బూతులు. ఇంకేం బూతులు మాట్లాడిండు? ఇంకా ముండా అది ఇది అని తిడుతున్నాడు, కళ్ళు అది ఇది అని చెప్తున్నాడు అక్క. ఎప్పటి నుంచి? హోలీ అయిపోయి ఇప్పటికి 3 days అవుతుంది. హోలీ నైట్ నుంచే అక్క. హోలీ నైట్ నుంచే నాకు కాల్స్. నీ దగ్గర ఫొటోస్ ఉన్నాయి చూపి, ఆ పిల్లగాడు చూడక్క. చూడక్క ఇంత వల్గర్గా చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు మరి? అక్క అవన్నీ ఎడిటింగ్ చేసి పంపించిండు అక్క. నువ్వు నిజంగా ఈ ఇన్నర్ వేసుకున్నావా? లేదక్క, ఇన్నర్ ఉన్నదంటే పైన బ్రా ఇదే వేసుకున్నావా? అవునక్క, అదైతే వేసుకున్నా, అది ఒప్పుకుంటా నేను. బ్రా ఒప్పుకుంటా, కింద ఇన్నర్ కాదు ఫైంట్ వేసిన బ్లూ కలర్ జీన్స్ వేసా. అబ్బా మరి దారుణంగా చేస్తున్నావు కదా. ఇన్ని గణం చేసిండా? అవునక్క. వీడు మనిషా ఇంకేమన్నా? పోరమ్మ దారుణంగా ఉన్నాయి ఫొటోస్.
చూపిద్దామంటే నాకు కూడా కొంచెం ఎట్లనో అనిపిస్తుంది, అందుకే నేను కూడా చూపించలేకపోతున్నా. దారుణంగా తీసింది ఫొటోస్. అవునక్క. ఇప్పుడు ఏంటంటే అని ప్రాబ్లం ఏంటంట అక్క, ఇప్పుడు నన్ను లవ్ చెయ్యి, నాతో పడుకో, ఫిజికల్గా మూవ్ అవ్వు అని సరే లవ్ చేస్తామని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు. నేను అడిగాను అక్క, పెళ్లి చేసుకుంటావా అని అడిగినా. పెళ్ళి అయితే చేసుకోను. ఎందుకంట అక్క, నేను ఇప్పుడు డ్రెస్ ఇట్లా వేసుకున్నా కదా, ఈ షాప్ ఇంతమంది దగ్గర చేసినావు, నువ్వు ఎంతమంది దగ్గర పడుకున్నావేమో, నువ్వు ఇట్లా షోలు చేస్తున్నావు, నేను పెళ్లి చేసుకుని పెద్ద బోకుదాను అని చెప్పి మాట్లాడుతున్నాను. మరి అలాంటి దాంతో ఎందుకు మాట్లాడుతున్నాడో చూతిగా అన్నాను. జస్ట్ పడుకోనీకే అక్క, కేవలం ఫిజికల్గా మూవ్ అవ్వనీకే. పోయి కంప్లైంట్ ఇవ్వనంటివి అక్క. నేను ఎవరికి ఇంట్లో నేను తాగుతానని చెప్పలేను. ఫ్రెండ్స్తో నేను పోయిన హోలీ ఈవెంట్కి వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో చెప్పినాను. ఇది నేను పోయి చెప్పుకోలేను. కంప్లైంట్ పెడదామన్నా నన్ను మొత్తం బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అక్క. ఈ వీడియోలు అన్నీ ఇన్స్టాలో ఇట్లా పోస్ట్ చేస్తా అని చెప్తున్నాడు. అక్క, నువ్వే కొంచెం హెల్ప్ చేయాలి అక్క. మరీ దారుణంగా చేస్తున్నాడు అక్క, ఫొటోస్కి ఇట్లా అన్నీ. నేను అసలు ఎవరికి చెప్పుకోలేను అక్క. నువ్వు ఒక ఆడపిల్లవే కదా. ఇంకేం చేస్తాను వాడు ఫోటోలే కాకుండా ఇంకేమైనా అక్క, చెస్ట్ చూపి, అది చూపి, నడుము చూపి, ఎట్లా బొడ్డు చూపి అని చెప్పి వీడియో కాల్ చేస్తున్నాడు అక్క. నైట్ 2 గంటల 3 గంటలకి. అక్కడ దాకా వెళ్ళినప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వాలమ్మా. అక్క, మా ఇంట్లో వాళ్ళు ఏం కాదమ్మా. అక్క, నువ్వే చూపి అంటే వాడికి ఎన్నిసార్లు కాల్ చేసింది నీకు? చాలాసార్లు, 2-3 సార్లు నైట్లలో కాల్ చేస్తాను. మా ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసేస్తున్నాడు అక్క. నేను కాల్ కట్ చేస్తున్న కొద్ది. అయితే నువ్వు కాల్ ఎత్తాల్సింది. ఇక చూపించినావా? ఓపెన్గా నిజం చెప్పు. చెస్ట్ ఒకటే చూపించినాను అక్క. పిచ్చిదానివా నువ్వు, తింగర్ దానివా? చెస్ట్ చూపించిన ఆ తప్పు ఎంత తప్పు తెలుసమ్మా. ఒకవేళ పుసుకుని ఏమన్నా అయిందనుకో రేపన్నాడు అవే వీడియో రికార్డ్ చేసి ఇంకేమైనా చేస్తే నువ్వు ఏం చేస్తావు? అదే అక్క, నేను చేసిన తప్పు. కానీ నన్ను మస్తు టార్చర్ చేసిన తప్పు అది కాదు. అవును, ఇట్లా ఎడిట్ చేసుకుంటే చేసుకోరా బాయ్. నాకు తెలుసు ఆ రోజు నువ్వు దిగిన ఫొటోస్ వీడియోస్ ఒక్కటి కూడా లేదా? ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. ఆ రోజు చేసుకుంటే చేసుకోకపోయినా మీ అమ్మనైనా పంపి అమ్మ నేను ఆ డ్రెస్సులో లేను, ఈ డ్రెస్సులు ఉన్నా, ఇట్లా ఫ్రాడ్లు ఉన్నారమ్మా, అవన్నీ నమ్మొద్దని చెప్తే ఎందుకు మీ అమ్మనైనా నిన్ను నమ్మరా? నమ్మరక్క. ఫ్రీడమ్ పోతుంది అక్క నాకు. ఏం ఫ్రీడమ్ అమ్మ? ఫ్రీడము ఇప్పుడు ఆయనకి ఈరోజు చెస్ట్ చూపించినావు, వాడు ఇంకెక్కువ ఫోర్స్ చేసినాక రేపు నా రూమ్కి రమ్మంటారు, పోవాలి నువ్వు. అందుకే అక్క నీ దగ్గరకు వచ్చిన హెల్ప్ చేయక్క. చేసుకునేటంతా మీరు ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఆడికి అంత అయిపోతుంది. లాస్ట్ సిచ్యువేషన్లో వచ్చి నన్ను హెల్ప్ చేయంటే నేను ఏం చేయాలి? సో ముందే చక్కగా ఉంటే ఈడు దాకా ఇవి కావు కదా. అవును, మీరు ఒక తప్పు చేసిర్రు. జస్ట్ సపోజ్ ఈమె అంటారు డ్రెస్సే గలీజ్గా వేసుకుంది. అవును, నేను ఇట్లా వేసుకున్నా కానీ నేను ఇట్లా వేసుకున్నా మమ్మీ, వాడు ఎడిట్ చేసిన ఇంట్లో వాళ్ళకి చూపిస్తే ఇంకా ఇంట్లో వాళ్ళని నమ్మితే చాలు కదా మనకు. బయట ఎవరికి ఏం పెట్టుకుంటే మనకు ఎందుకు? ఇప్పుడు మీ అమ్మ దగ్గర ఫ్రీడమ్ పోతుంది, మీ డాడీ దగ్గర ఫ్రీడమ్ పోతుందని ఆలోచిస్తున్నాం. నీకు అంత ఫ్రీడమ్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఓపెన్ కూర్చోబెట్టి చెప్తే ఈ దాకా రాదు కదమ్మా. అవును చేసిండు, వాళ్ళు ఏదైనా పట్టుకోవే నీకన్నా నీ ఫ్రెండ్స్ అవ్వలేరా? అబ్బాయిలు లేరక్క, అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలే 4 అమ్మాయిలు కలిసి ఒక మొగుడిని కొట్టలేరా? అట్లాంటి వాళ్ళు కాదక్క. అట్లాంటి కొట్టే వాళ్ళు కాదు, మన అన్నీ ఇప్పుకొని తిరిగేటోళ్ళ ఇట్లా అడిగి వస్తుంది మాట. డీసెంట్ అక్క. ఎంత డీసెంట్ అయినమ్మా మనము. ఇంకో ఏదో రౌడీలా గొడవ పడని కోతలేము. ఒక తప్పు చేసినప్పుడు మీ ఫ్రెండ్స్ నీ దిక్కు స్టాండ్ తీసుకోమని చెప్పాలి, అర్థమవుతుందా? అక్క ఇప్పుడు తప్పు అయిపోయింది అక్క, నువ్వే హెల్ప్ చేయాలి అక్క, ప్లీజ్ అక్క. నేను హెల్ప్ అమ్మ, నువ్వు కాలు మొక్తి ఇలాంటి ఏమొద్దు, నువ్వు నాకన్నా చిన్నదని నేను హెల్ప్ చేయనంటలేనమ్మా, హెల్ప్ చేస్తా. వీడియోస్ అన్నీ డిలీట్ చేపి అక్క. నేను నీకు వీడియోలు ఫోటోలు నేను అన్నీ డిలీట్ చేపిస్తాను. నేను ఒక మాట అంటాను, రేపు నాడు పుసుకుని ఇట్లా అయ్యిందనుకో, అప్పుడు నేను ఎవరిని చేయలేమనుకో, నువ్వు నీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకో. లేకపోతే నువ్వు ఒక్కదానివి రోడ్డు మీద వాడు వచ్చి మాట్లాడితే గల్ల పడితే ఎంతమంది రాదు చెప్పు. ఒక అమ్మాయి గొడవ చేసే రోడ్డు మీద ఇప్పుడు మాత్రం సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను అడిగితే ఉన్నారు కదా. నువ్వు రోడ్డు మీద వాడు వచ్చినప్పుడు కలిసి ఇట్లా గల్ల పట్టిన ఇంకో పక్కన వాళ్ళు వచ్చేస్తే ఇట్లా అవును అంకుల్ వీడు కూడా నాకు తెలియదు, నా ఫోటోలు తీసి ఇట్లా గలీజ్గా నన్ను ఏడిపిస్తున్నా అంకుల్ అంటే అక్కడ ఉన్నోళ్ళే గుర్తు మొత్తం కాబట్టి వాళ్ళు ఫోన్ ఇస్తారు నీకు.
ఇంకా నేను వాడికి బ్లాక్మెయిల్ చేసిందంట, ఈమె చెస్ట్ చూపించిందంట, నైట్ 2 గంటలకు అన్ని చూపించిందంట. ఎవరితన్న ఆడపిల్ల ఇట్లా చేస్తుందమ్మా? వాళ్ళు మాట్లాడిన కాల్ రికార్డింగ్లు ఉన్నాయా? రికార్డింగ్లు ఉన్నాయా? రికార్డింగ్ కొన్ని పెట్టినాక నార్మల్గా మాట్లాడినే పెట్టినా, కొన్ని మాట్లాడినే పెట్టినావు. ఒకసారి వీడియో కట్ చేసి రికార్డింగ్లు ఇందాం. ఇంకా నేను కొంచెం ఇంకా నువ్వు ఇప్పుడు వీడియో ముందు వద్దు, ఇంకా పర్సనల్గా ఏమైందో నాకు ఓపెన్గా చెప్పు, దాన్ని బట్టి నేను హెల్ప్ చేయగలుగుతా, సరేనా? సో ఆ పిల్లగారి నంబర్ ఉంది కదా నీ దగ్గర? అవునక్క, ఉందక్క. సరే, ఆ పిల్లగాని ఈ ఏరియాకి రమ్మను. ఏంది ఈ ఏరియా లొకేషన్ పెట్టి నేను కలుద్దాం అంటున్నావు కదా, సరే ఈ ఏరియాకి రా, నీ ప్రాబ్లం ఏందో మాట్లాడదాము, కలుద్దాం ఈ ఏరియాకి రా అని చెప్పి మాకు కాల్ చేయ ఒకసారి. స్పీకర్ ఆన్ చేయి. అసలు ఏంది నీ బాధ అన్నాడు. హలో హలో హలో, అసలు నీ బాధ ఏంది? బాధ ఏంటంటావేంటి? నేనేం అడిగాను నీకు? కలుద్దాం అంటున్నావు కదా, ఎందుకు కలవాలి? ఎప్పుడు కలుద్దాం ఏంటి? నేను ఎప్పుడైనా సరే నా ఓకే. ఎందుకు కలవాలి అని అడుగుతున్నా. ఏం పని? కలవాలో ఏంటి? ఏం పని? హెల్ప్ చేయంటున్నాడు కదా. ఫిజికల్ హెల్ప్ చేయాలా? ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే, లేకపోతే నీ ఫోటోస్ అన్ని నేను ఏమంటారు లీక్ చేస్తా సోషల్ మీడియాలో. ఓకే అంటే చెప్పు మరి. నేను ఎందుకు ఇప్పుడే పెట్టేస్తాను. నేను ఎందుకు అంటావేంటి? ఎందుకేంటి? ఎందుకని మాట్లాడుతున్నావు ఏంటి? చెప్పాను కదా నేను. సరే, ఇప్పుడు నేను ఒక లొకేషన్ పెడతా, మాట్లాడదాం, ముఖం మీద మాట్లాడదాం, నువ్వు ముందుకు వచ్చి మాట్లాడు. మాటలు ఏమీ లేవు, చెప్పు. ఓకేనా కాదా? ఓకే అంటే సరే ఓకే, నేను ఇప్పుడు ఓకే అని చెప్తా, నువ్వు ముందుకైతే రావాలి కదా, నువ్వు ముందుకు వచ్చి మాట్లాడు ఒకసారి, తర్వాత ఇద్దరం కలిసి పోదాము. నీకు ఓకేనా కదా చెప్పు. నాకు ఓకే, నీకు బి ఓకే కదా, ఇద్దరం కలిసి మాట్లాడుకొని పోదాం. రామల్ల ఎక్కడికి రావాలి? లొకేషన్ పెడుతున్నా ఇప్పుడే పెడుతున్నా. ఎంత ఉంటాడు చూడడానికి? అంటే పెద్ద మనిషా? లేదక్క, బచ్చపోడగాడు. నువ్వు బచ్చా మాటలలో నువ్వు నాగానే అనుకో ఉచ్చ పోసుకుంటున్నావు కదా. ఆడు ఎట్లా మాట్లాడుతావు చూసినావా? ఏదో వానికి ఏదో అప్పు ఉన్న పైసలు ఇవి అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో మళ్ళీ నేను నీకు మీ ఆడపిల్లలకు ముఖ్యంగా చెప్తున్నా, ఏడికైనా పోతే మీ డ్రెస్ మంచిగా వేసుకోండి. అబ్బా నేను ఇంత తెల్లగా ఉన్నా నేను షో అప్ చేయాలంటే ఇట్లనే అవుతాయి. సో నేను అందరు చెప్తలేను, మళ్ళీ కింద కామెంట్లు వేసుకోండి, ఫ్రీడమ్ లేదా, మొన్న ఆయన నోవెల్లో చేసినట్టు నన్ను రోల్ వేసుకోకండి. నేను నా సబ్స్క్రైబర్స్, నేను నా ఫ్యామిలీ అనుకుంటా కాబట్టి చెప్తున్నా. ఆడపిల్లలు మంచిగా డ్రెస్ వేసుకుంటే ఇలాంటి చిల్లర ప్రాబ్లమ్స్ రావు. ఇంత అంతంత మీ ఫ్రీడమ్ కాదంటలే, ఎట్లా వేసుకోవాలి అట్లా వేసుకోవాలి. గుడికి వెళ్తున్నప్పుడు చీరలు, లంగవోణీలు, డ్రెస్సులు, ఇది పద్ధతి. పబ్కి వెళ్తున్నప్పుడు మీ షార్ట్లు వేసుకుని కాదంటలే, అట్లా అని చెప్పి నన్ను డ్రెస్ ఇట్లా చెప్పింది అట్లా చెప్పింది కాదు. ఏడు వేసుకునే పద్ధతులు ఉంటే అది వేసుకోండి, కానీ కొంచెం కంఫర్ట్గా వేసుకోండి. మరీ ఇప్పుడు మీరు డ్రెస్ మీకు ఇష్టం ఉన్నట్టు వేసుకున్నాను అనుకో, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే అన్నిటికీ నేను ముందుంటా, అన్నిటికీ నేను చేసుకుంటా అంటే మీ ఇష్టం. ఇంకా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమైనా ఉంటాయి కదా, అప్పుడు ఇంకేసుకోక డ్రెస్, ఇక డైరెక్ట్ ఇన్నర్ల మీద పో నువ్వు. అక్క ఇంకెప్పుడు హోలీకి ఈవెంట్స్కి వెళ్ళొద్దు అంటలేనమ్మా, నువ్వు వెళ్ళు. ఇప్పుడు నువ్వు కింద ప్యాంట్ వేసుకున్నావు ఓకే, మీద నువ్వు అంత పెద్ద డ్రెస్ వేసుకునే వదను ఒక టీషర్ట్ వేసుకునేది ఉండే, టిక్కుది పోనీ, కట్ బనీన్ టైప్ టీషర్ట్ వస్తుంది కదా, అది తీసుకొని ఉండే. ఎంత బాగుంటుంది చూడడానికి, పాష్గా ఉంటుంది, అంత ఇన్నర్లు కూడా కనిపించగా అంత ఉందని కదా. ఇప్పుడు ఈ పార్టీకి రాదు కదా, కట్ బనీన్ అంటే తెలుసు కదా, ఇంతవరకు ఉంటుంది, అంత ఒక తిక్లే వేసుకొని ఉండే. మొత్తం పాడైపోతుంది, పడేయాల్సిందే అనేసి. అది పాడైపోతే ప్రాబ్లం లేదు, కానీ వాడికి నీకు చెస్ట్ గిస్తూ నైట్ 2-3 గంటలకు చూపిస్తే ప్రాబ్లం లేదు. ప్రాబ్లమా? టీషర్ట్ కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, నీ పరువు కోసం ఆలోచిస్తావు. ఇలాంటి టీషర్ట్లు ఏమైనాయి ఆ రోజు? అప్పుడు పాడైతాయి టీషర్ట్లు, నీకు 100-200 టీషర్ట్లు పాడైతాయి. పోనీ ఒక 500 టీషర్ట్లు పాడైతాయి, కానీ పక్కన నీ చెస్ట్ నీ ప్రైవేట్ పార్ట్లు చూపిస్తే అది పుసుకు ఫ్రీ ఏంది, ఎవరికి ఎంత చూపించినా ఏం కాదక్కంట. ఆడపిల్ల అన్నప్పుడు కొంచెం ఒదిగి ఉండాలి, కొంచెం ప్రీతిలో ఉండాలి. ఇట్లా కావు
నేను బలి తెగిస్తా అంటే ఇలాంటి అయితే సిచ్యువేషన్ ఫేస్ చేయాలి. ఇప్పుడు మా అమ్మాయి డాడీకి ఎంత ఉచ్చబోసుకుంటున్నాను, వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ని గలీజ్ చేసుకోవద్దు. నీ మీద నమ్మకంతోనే ఇచ్చారు కదా. ఇప్పుడు నేను ఇంత అరే అక్క మాట్లాడుతుంది, వాడిని సాల్వ్ చేస్తుంది, తర్వాత నాకేంది అనుకో నాకేం ప్రాబ్లం లేదు. పుచ్చుకున్న మన నెక్స్ట్ టైం ఇది ఏదన్నా నా దగ్గర మళ్ళీ నువ్వు ఇట్లా వచ్చినాక అప్పుడు నేనే నేను కొట్టి తోలుస్తా. నేనే మీ ఇంటికి వచ్చి ఆల్రెడీ మీ పిల్ల ఇట్లా చేసిందని చెప్తా. జాగ్రత్తగా ఉండి ఇప్పటికన్నా ఏ ఆడపిల్లకైనా జాగ్రత్తగా ఉండండి అమ్మ. ఎందుకంటే ఎవడు ఎప్పుడు ఎట్లా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారో, ఎప్పుడు మనకు మీద ఏది పడుతుందో మనకు తెలియదు. సో మనం జాగ్రత్తగా ఉండడం కొంచెం, అంత కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు. నా మాటలు నా ఇంటినో లేకపోతే లేదు కానీ ఇన్నటోళ్ళకి చెప్తున్నా. సో వాడు వచ్చినాక వీడియో సెట్ చేసుకుందాం. వీడియోది నుంచి పంపించబోతే నేను అక్కడ ఫోన్ చేసినాక మీ ఫోటోలు అన్ని డైరెక్ట్ ఉంటాయి. వచ్చినాక నెత్తి వాళ్ళ దగ్గరకు వచ్చినాక నెత్తి వాళ్ళ. ఇదే వీడియో యూట్యూబ్ లేసా నీ ఇంటికి వచ్చి నీ ఇజ్జత్ ఫస్ట్ మొత్తం చీరింది. ఇక్కడ తలిగింది, బ్లడ్ వస్తుంది.